జక్కయ్య అనే వ్యక్తి ఉన్నాడు. జక్కయ్య జీవిత చరిత్ర ఏంటంటే ఆయన ఒక సుంకపు గుత్తదారుడు. జక్కయ్య అందరూ చెప్తా ఉంటే వింటున్నాడు. యేసుప్రభు వారు వస్తున్నారు, ఈ దారి గుండా యేసుప్రభు వారు వెళ్తున్నారు, ఈ త్రోవలో వెళ్తా ఉన్నాడు అని చెప్పినప్పుడు మరి ఆయన చూడాలి, ఆయన ఎవరు ఏంటి అని ఆలోచన చేయటం కోసం ఆ దారి గుండా వెళ్తున్న వాళ్ళందరికంటే ముందుగా పరిగెత్తి మేడి చెట్టు ఎక్కి చూస్తా ఉన్నాడంట. ఎందుకు చూస్తున్నాడు? ఆయన పొట్టివాడైనందున. ఆయన పొట్టిగా ఉన్నాడు. యేసుప్రభు వారు కనబడరు. జనాలు చాలా మంది ఉంటారు, వేల మంది యేసుప్రభుని వెంబడిస్తూ ఉంటారు. సో అలా వెంబడించడం వలన పొట్టివాడు కాబట్టి ఏం చేశాడు? మేడి చెట్టు ఎక్కి చూస్తున్నాడు. అంటే జక్కయ్య హృదయంలో ఏముందంట? యేసు ప్రభుని చూడాలి అనే ఆశ. ఈయన ధనవంతుడైన జక్కయ్య, ఈయనకి చాలా ధనం ఉంది. ఈయన ఒక సుంకపు గుత్తదారుడు, పన్నులు వసూలు చేసే ఉద్యోగం ఉంది, ట్యాక్స్ కలెక్టర్. అయితే ఈయన యేసు ప్రభుని చూడాలనే ఆశ హృదయం అంతా ఉంది. హృదయంలో ఉన్న ఆశను బట్టి మేడి చెట్టు ఎక్కి చూస్తా ఉన్నాడు. అట్లా చూస్తున్నప్పుడు యేసు ప్రభు వారు ఎంతమంది గుంపులు గుంపులుగా వస్తున్నప్పటికీ ఆ వేల మంది అంతమంది ప్రజల్లో కూడా మేడి చెట్టు ఎక్కినటువంటి జక్కయ్యను గమనిస్తా ఉన్నాడు. మనుషులు ఎవరు గమనించట్లే జక్కయ్యని. దేవుడు హృదయాలను గమనించే దేవుడు. మన హృదయంలో ఉన్నటువంటి ఆలోచన దేవుడు మాత్రమే గ్రహించగలడు. కనుక మన హృదయ స్థితి దేవుడు మాత్రమే తెలుస్తుంది. యేసుప్రభు వారు జక్కయ్యని గమనిస్తా ఉన్నాడు. జక్కయ్య నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను చూడాలని ఎంతో ఆశగా పరిగెత్తుకుంటా వచ్చాడు. మొదట నేను జక్కయ్యకి కనబడాలి అనుకున్నాడు. చూడండి, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము. కన్నులెత్తి యేసుప్రభు వారు చూశాడంట. చూసి, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. ముందే ఏం చేశాడంట? యేసుప్రభు వారి కన్నులెత్తి జక్కయ్య దగ్గరకు వచ్చాడంట. యేసుప్రభు వారే జక్కయ్య దగ్గరకు వచ్చాడు. ఎందుకని? యేసుప్రభు వారు జక్కయ్యలో ఉన్నటువంటి ప్రేమను చూశాడు. హృదయంలో ఉన్నటువంటి ప్రేమను చూసి దగ్గరికి వచ్చి, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయన చేర్చుకొనెను. అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుక్కున్నారు. మనుషులు పైరూపాన్ని చూస్తారు కానీ అంతరంగాన్ని చూడరు. పాపి అయిన జక్కయ్య అంటే ఒకప్పుడు మరి ట్యాక్స్ కలెక్టర్ కాబట్టి ట్యాక్స్ కలెక్ట్ చేసేటప్పుడు అంటే దౌర్జన్యంతో కలెక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర తింటాకి తిండి లేకపోయినా సరే వాళ్ళు కట్టాల్సిందే. కనుక ఖచ్చితంగా తిన్నా తినకపోయినా పన్ను ఇవ్వాల్సిందే. కనుక ఈ జక్కయ్య పన్ను వసూలు చేసేవాడు. అటువంటి పరిస్థితిలో మరి లేని వాళ్ళ దగ్గర కూడా దౌర్జన్యంగా తీసుకున్నాడు కాబట్టి అందరి దృష్టిలో జక్కయ్య పాపి అయిన జక్కయ్య. ఆయనకు ఒక ముద్ర వచ్చింది, పాపి అని. కనుక ఆ పాపి అయిన జక్కయ్య ఎందుకు అతని దగ్గరికి వెళ్ళి బస చేయాలనుకుంటున్నాడు? అసలు ఇది మనిషి పాపి కదా, ఇతనిలో అన్ని పాపాలు ఉన్నాయి కదా, మంచి వారిని కూడా బాధ పెట్టాడు కదా, ఇటువంటి వ్యక్తితో ఎందుకు బస చేయడానికి వెళ్తున్నాడు అని అందరూ అనుకుంటా. జక్కయ్య యేసు ప్రభుని ప్రేమిస్తున్నాడు, ఆయన వాక్యాన్ని ప్రేమిస్తున్నాడు. కనుక దేవునికి ఉన్నటువంటి ప్రేమ, దేవుని యొక్క మనసు, ఆలోచన అన్ని గ్రహించాడు. కనుక ముందుగానే చెప్పేస్తున్నాడు, యేసు ప్రభు వారు ధనాన్ని ప్రేమించడు, సో నేను కూడా ధనాన్ని ప్రేమించకూడదు అని ఏం చేస్తున్నాడు? ముందుగానే చెప్పేస్తున్నాడు, ఈ నా ఆస్తులు సగం పేదలకు ఇచ్చేస్తున్నాను, నేను ఎవరి యొద్దనైనాను అన్యాయముగా దేన్నైనా తీసుకుని నెడల అతనికి 4 గంటలు మరలా చెల్లించదని ప్రభువుతో చెప్పాను. ఒకవేళ నేను మరి ట్యాక్స్ కలెక్టర్ని కాబట్టి ఒకవేళ ఉద్యోగరీత్యా ఉన్నప్పుడు ఎవరి దగ్గరైనా నేను మరి దౌర్జన్యంగా తీసుకున్నానేమో 4 గంటలు చెల్లిస్తాను. యేసు ఇతడును అబ్రహాము కుమారుడే. యేసు ప్రభు ఇచ్చిన టైటిల్ ఏంటంటే జక్కయ్యకి, ఇతను కూడా అబ్రహాము కుమారుడే. లైవ్ లో ఇచ్చేస్తా ఉన్నాడు, నీవు నిత్యరాజ్యానికి వారసుడవు, నీవు అబ్రహాము కుమారుడివే. దర్శనంలో గాని లేకపోతే నిజంగా కనబడి నువ్వు పరలోక రాజ్యానికి వారసుడివే లేకపోతే వారసురాలివే అన్నప్పుడు మన హృదయం ఎలా ఉంటది? అంతకు మించిన ఆనందం ఏమి ఉండదు. ఒక విశ్వాసికి అదే ఆనందం. దేవుడిచ్చే రక్షణ బట్టి ఆనందం ఉంటది. జక్కయ్య కూడా ఇక్కడ ఏం చేస్తున్నాడంట? దేవుని బట్టి సంతోషిస్తున్నాడు కాబట్టి అబ్రహాము కుమారుడే అన్న టైటిల్ పొందుకున్నాడు. తర్వాత ఇంటికి ఏమొచ్చింది? రక్షణ. ఏం వదులుకున్నాడు జక్కయ్య?
ధనాశ, ధనాన్ని వదిలేసుకున్నాడు, దేవుని ప్రేమించాడు. ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ఆయన పరలోక రాజ్యానికి వారసుడయ్యాడు. మన ముందు చదువుకున్న అధికారి ఆయన కూడా ధనవంతుడే. కానీ యేసు ప్రభు వారు చెప్పాడు కదా, నీ దగ్గర ఉన్న ధనాన్ని అమ్మి బెదలకి ఇచ్చేసాయి, ఆ తర్వాత నీ పరలోక రాజ్యానికి. అందుకే మన ముందున్నటువంటి ఆనందములు జ్ఞాపకం చేసుకుంటూ ఈ లోకంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మనం ఏం చేయాలంటే వాటిని సహించి జయించాలి. మనం సహించకుండా జయించలేం. కనుక ఈ లోకంలో ఎన్ని కష్టాలు వచ్చినా మనం భరించినప్పుడు చివరికి రక్షణ అనేది మనకి సమీపంగా ఉంటుంది. దేవుని రాజ్యానికి మనం వెళ్తాము, పరలోక రాజ్యంలో మనం వారసులుగా ఉంటాం. కనుక మనం ఏం చేయాలంటే ఈ లోకంలో వ్యర్థమైన ఆలోచనలు మనలో రాకూడదు అంటే దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. దేవుని వాక్యాన్ని ప్రేమించకుండా మనం ఇవన్నీ బలహీనతలు పోవాలి, దేవుడు నాలో ఉండాలనుకుంటూ ఉండడు. కనుక మనం బలహీనతలు పోవాలంటే ముందు దేవుని ప్రేమించాలి. ప్రేమిస్తే ఆ బలహీనతలన్నీ కూడా పోతాయి. మనలో ఏ బలహీనతలు ఉన్నా పోవాలి అంటే దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి, ప్రార్థన చేయాలి, దేవుని ప్రేమించాలి. ఇవేమి చేయకోకుండా ఉంటే మనలో అపవాది చోటు చేసుకుంటా ఉంటాడు. చోటు చేసుకుని సోమరితనం ఇచ్చేస్తాడు, వ్యర్థమైన ఆలోచనలు ఇస్తూ ఉంటాడు. ఆటోమేటిక్గా మనం ప్రార్థన చేయలేము, వాక్యం చదవలేము, దేవునికి సమీపంగా ఉండలేము. ఈ లోకంలో మనము వ్యర్థులుగా మిగిలిపోతాం. కనుక ఈ ఇద్దరు వ్యక్తుల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఒక వ్యక్తి ధనాన్ని ప్రేమించాడు, కానీ మరి యేసు ప్రభువు చెప్పిన మాటని తీసుకోవాలా. దేవుని మాటను కూడా ధిక్కరించిన వ్యక్తి ఆ అధికారి. రెండో వ్యక్తి ఎవరు? జక్కయ్య. దేవుని చూడకపోయినప్పటికీ తెలుసుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు. దేవుని ప్రేమని జక్కయ్య రుచి చూడాల, కానీ జనులు చెప్తున్న మాటలను బట్టి నేను తెలుసుకోవాలి, ఎవరో ఆ యేసు ఎవరో అని చూడగోరెను కానీ యేసు ఎవరు పొద్దా యేసు 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 అంటున్నారు తెలుసుకోవాలి అనుకుని ఎక్కిన జక్కయ్య హృదయాన్ని దేవుడు చూశాడు. అందుకే హృదయంలో ఎవరుండాలంట? మొదట దేవుడు ఉండాలి. దేవునికి స్థానం ఇచ్చినప్పుడు మన జీవితాలు కూడా ఫలింపు కలిగి ఉంటాయి. మనం ఫలించాలంటే దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.